వాసవి ఆనంద నిలయానికి ఫేవర్ చేసి ఐఏఎస్ అధికారి క్విడ్ ప్రో కోకి పాల్పడ్డారా? నిషేధిత భూములను 22A నుంచి తొలగించడం వెనక పెద్ద కుంభకోణం జరిగిందా? అమోయ్ కుమార్ వాసవి ఆనంద నిలయం వేసిన స్కెచ్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ వారిని పట్టించబోతున్నాయా? 1965లో సిరీస్కు కేటాయించినటువంటి భూముల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కొనుగోళ్లు అమ్మకాలన్నీ కూడా లొసుగుల మయంగానే ఉన్నాయా? సరూర్ నగర్ మండలంలోని సరూర్ నగర్ విలేజ్లోని 9/1లో ఉన్నటువంటి 9/1లో కేటాయించిన భూములు 9/4 ఎలా అయ్యాయి? ఎవరు ఈ భూముల సర్వే నెంబర్లు మార్చింది? బహదూర్గూడలో కేటాయించినటువంటి భూముల వెనక ఏం కథ జరిగింది? ఏ పెద్దలు ఉన్నారు? ప్రైవేట్ వ్యక్తికి చెందినటువంటి సర్వే నెంబర్ 9/1/J సర్వే నెంబర్ 9/1/J భూముల్లో వాసవి ఆనంద నిలయం కన్స్ట్రక్షన్ జరిగిందన్నటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? మాజిద్ ఖాన్కు చెందినటువంటి 9/1/Jలోని 36 ఎకరాల 24 గుంటల భూమి కాకెత్తుకుపోయిందా? వాసవి ఆనంద నిలయం నిర్మిస్తున్న ప్రాంతం మొత్తం కూడా తమకు చెందిందేనని మాజిద్ ఖాన్ వారసుల ఆరోపణలపై అధికారులు వాసవి యాజమాన్యం చెబుతున్నదేంటి? సరూర్ నగర్, బహదూర్గూడ ఈ భూముల వెనక ఏం జరిగింది? సర్వే చేసిన అధికారులు నిజాలు ఏం తేల్చారు? బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న చోట కాకుండా మరొక చోట హై రైజ్ టవర్స్ నిర్మిస్తున్నారా? మరింత జరుగుతుంటే వాటిపైన జిహెచ్ఎంసి తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి? సర్వే రిపోర్ట్ ఆధారంగా జిహెచ్ఎంసి తీసుకోబోయేటువంటి నిర్ణయం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తాయా, లేదంటే చేతులు దులిపేసుకుంటారా? అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఎఫెక్ట్ ఉంటుందా? హైడ్రా కేవలం పేదోడి గుడిసెలో కూలగొడతారా? ఈ అక్రమ కట్టడాల జోలికి హైడ్రా వెళ్తుందా, వెళ్ళదా? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలే కనిపిస్తున్నాయి. సరూర్ నగర్, బహదూర్గూడ శివార్లలో ఆనంద నిలయం పేరుతోటి హై రైజ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. మోరోవర్ వాసవి మెట్రో స్టేషన్ అని పేరొచ్చేంతటి